సో ఇప్పటి వరకు మీతో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో డిపార్ట్మెంటల్ ప్రోగ్రెస్ కోసం ఇష్యూస్ కోసం మాత్రమే మాట్లాడాం. అర్బన్ ఏరియాస్ లో ఉండేటువంటి మున్సిపల్ ప్రాపర్టీస్ కానీ అదర్ ప్రాపర్టీస్, ముఖ్యంగా మన ప్రాపర్టీస్ పైన ఎక్కువగా సమస్య. ఎందుకంటే మాక్సిమం ల్యాండ్స్ 70 to 80% వేకెంట్ ల్యాండ్స్ కానీ అదర్ ప్రాపర్టీస్ అన్ని కూడా మున్సిపల్ ప్రాపర్టీస్, ఖాళీగా ఉండేవన్నీ కూడా. సో వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎంక్రోచ్మెంట్ అనేటువంటిది రెగ్యులర్ గా అర్బన్ ఏరియాస్ లో ఏవైతే మనకి హాలిడే టైంలోనూ ఇట్లాంటి ఉంటాయో, ఆర్ సెకండ్ సాటర్డేస్ కానీ సండేస్ కానీ ఈ టైంలో మనము అక్కడ చేయటం, ఆ టైంలో మున్సిపల్ సిబ్బంది సరిగా అందుబాటులో లేకపోవటము, అవుట్ సోర్సింగ్ పీపుల్ అక్కడ గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేయలేకపోవటము, అందుబాటులో ఉండే పోలీస్ పీపుల్ పైన ప్రెజర్ రావటము, ఆఫ్టర్ దట్ అక్కడ చిన్న చిన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రావటం, ఇవన్నీ కూడా కోఇన్సిడెన్స్ జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఇకనైనా సరే డిఎస్పీ గారు మేము అనుకున్నది, అర్బన్ ఏరియాలో ఉండేటువంటి మున్సిపల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ మున్సిపల్ ప్రాపర్టీస్ సంబంధించినటువంటి మనము ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. ఎంక్రోచ్మెంట్ అయిన తర్వాత తీయాలంటే కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పటికే మనం రోజువారీగా చూస్తున్నాం. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ పబ్లిక్ అందరికీ కూడా మీడియా ద్వారా చెప్పేది అది. ఈ టైంలో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఎట్టి పరిస్థితులు ఎంకరేజ్ చేయట్లేదు. సో నిన్న ఈ రోజు కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ డిమాలిష్ చేయడం జరిగింది. సో అవి కూడా ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ల్యాండ్ కాపాడుకోవడం ఒక రకమైన ఇష్యూ అనుకుంటే, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ స్టాప్ చేయడం కూడా ఒక రకమైన ఇష్యూ. సో అదంతా కూడా మనం ముందుకెళ్లిన ప్రతిసారి కూడా పోలీస్ పీపుల్ యొక్క సహకారంతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిని ఆదిలోనే దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే మనకి ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూస్ కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఉండవు. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, మీ పరిధిలో ఉండేటువంటి మున్సిపల్ ప్రాపర్టీస్ యొక్క ఐడెంటిఫికేషన్, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, బేస్డ్ ఆన్ ప్రాపర్టీ రిజిస్టర్. అది ఎక్కడుందో ప్లానింగ్ సెక్రటరీస్ కి అండ్ విఆర్ఓస్ కూడా తెలుసు. మీ దగ్గర లేకపోతే మన టౌన్ సర్వేయర్ దగ్గర టౌన్ సర్వే రికార్డ్ అనేది ఉంది. ఏ ప్రాపర్టీ, ఏ సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణం అనేది కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం. మన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక బేస్ రిజిస్టర్ మున్సిపల్ ప్రాపర్టీస్ కి రన్ చేస్తున్నాం. అది తీసుకొని పోయి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయాలి. సెకండ్ వన్, దాని ప్రొడక్షన్ కి సంబంధించి దాని యొక్క విస్తీర్ణం కొలిచి దాని ప్రొడక్షన్ కి ఏం చేస్తే బాగుంటుందో, అంటే ఫెన్సింగ్ కావాలా, ప్రహారీ గోడ కావాలా, లేదనుకుంటే ఇంకే మెజర్స్ మనకు కావాలనేది రికమెండ్ చేసి మున్సిపాలిటీకి రికమెండేషన్ చేసి ఇవ్వాలి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ వన్ ఏంటంటే, మనము ఆ గోడ గానీ లేదనుకుంటే ఫెన్సింగ్ గానీ పెట్టడానికి టేక్ సమ్ టైం, ఫైనాన్షియల్ అప్రూవల్స్ అవన్నీ కూడా టేక్ సమ్ టైం. ఈ లోపు మనకి దానిని మున్సిపల్ సైట్ గా ఐడెంటిఫై చేసి దానికి చెప్పాలి. ఎంక్రోచ్మెంట్ జరిగితే ఇట్లాగా అది మనము చట్ట ప్రకారంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అండ్ మున్సిపల్ యాక్ట్, రెండు యాక్ట్స్ ప్రకారం దాని చర్యలు తీసుకుంటామని చెప్పేటట్టు చేయాలంటే అక్కడ ఒక బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. ఇది ఇనీషియల్ గా జరగాలి. అలాంటి మీకు ఎన్ని బోర్డ్స్ కావాలి, ఆ బోర్డ్స్ మీద ఏ సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణము అనేది మీరు, అది కామన్ గా వస్తుంది. ఈ స్థలము మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తి, ఈ సో అండ్ సో సర్వే నెంబర్ లో సో అండ్ సో విస్తీర్ణ కలిగిన ఆస్తిని ఆక్రమిస్తే ఆక్రమణదారులకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం అయినది.